పలనాటి జిల్లా ప్రజానీకం ప్రత్యేకించి మాచర్ల నియోజకవర్గ ప్రజానీకం ప్రశాంతంగా నిద్రపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే మానసిక ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎవరి మీద ఎవరు కేసు పెడతారో, ఎటువంటి అరాచకాలు జరుగుతాయని బిక్కుబిక్కుమంటూ ఉన్న పల్నాడు జిల్లాలో మాచర్లకి ఒక స్వతంత్రం వచ్చిందనే ఊపిరి పీల్చుకుంటున్నట్టు స్పష్టంగా కనబడతా ఉంది. దీనికి కారణం ఒకటి, పిన్నెల్లి అరెస్ట్. ఈరోజు పిన్నెల్లి అరెస్ట్ ఆనందాన్ని కలగజేస్తుంది పల్నాడు జిల్లా ప్రజానీకానికి. అనుకుంటున్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ అనుకుంటున్నారు అక్రమంగా పిన్నెల్లిని అరెస్ట్ చేశారని. ఒకసారి భాగవతాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకసారి గుర్తు తెచ్చుకున్న ప్రజానీకం ఆనందంగా ఉన్నారు. నువ్వు ప్రజాస్వామిక విధానాన్ని తుంగలో తొక్కావు. నువ్వు ఒకటే కాదు, నీ చరిత్ర అంతా ఒకసారి వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి. నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు చేసిన అన్యాయాలు, నువ్వు చేసిన దౌర్జన్యాలు, అక్రమ మైనింగ్, ఇవన్నీ నువ్వు ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కోట్ల రూపాయలు, వందల వేల కోట్ల రూపాయలు దోచుకున్న పరిస్థితి ఇప్పుడే వరకే పోలేదు. ఇది ఒక మాటలో చెప్పాలంటే అప్రజాస్వామికాన్ని పాటించినందుకు నీకు ఇది ఒక ట్రైలర్గా ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. వదిలిపెట్టదు, ఈ యొక్క ప్రభుత్వం వదిలిపెట్టదు. నీ యొక్క చేసిన ప్రతి అన్యాయం, నువ్వు చేసిన ప్రతి దోపిడీ, నువ్వు చేసిన దౌర్జన్యం, నువ్వు చేసిన హత్యలు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తాయనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్యం విలువలను కాపాడాల్సిన ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ఎలక్షన్స్ జరిగేటప్పుడు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఒక నియంతలా ప్రవర్తించావు. అదేవిధంగా ప్రభుత్వానికి రావాల్సిన కప్పాలు నీ యొక్క జేబులో పెట్టుకున్నావు. నువ్వు అన్యాయంగా అక్రమ ఆస్తులు అనేది సంపాదించావు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళని నీ యొక్క చౌకబారు రౌడీలతోటి ఇబ్బంది పెట్టావు. తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే వాళ్ళని ఒక మాటలో చెప్పాలంటే హత్యా ప్రయత్నాలు చేసిన సంఘటనలో ఈరోజు ప్రజలు మర్చిపోలేదనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నువ్వు నిన్న కాక మొన్న నీకు అరెస్ట్ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు వస్తే, ఒక యువ నాయకుడు వస్తే అతని మీద కూడా నువ్వు దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశావంటే నీలో ఇంకా అహం చావలా. నువ్వు చంపుకో. నీకు జైలు కూడు తింటే తప్పితే నీకు మళ్ళీ జ్ఞానం రాదు, ప్రజల విలువలు తెలియదు, అహంకారంతో కొట్టుమిట్టాడుతున్నావు. ఈరోజు ఇక ఒక మాటలో చెప్పాలంటే నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కొక్కటి చూస్తే చాలా ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రజానీకం, పల్నాడు ప్రజానీకం ప్రశాంతమైన ప్రజానీకం, వాళ్ళు ఒక విశ్వసనీయతకి నిదర్శనంగా ఉండే వ్యక్తులు. అందుకనే మీరు చేసిన వైఎస్ఆర్ పార్టీ చేసిన దౌర్జన్యాలకి మరి ఒక క్లీన్ చిట్ ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ 7 శాసనసభ్యుల్ని చిన్న మెజారిటీస్తో కాదు అత్యధిక మెజారిటీలతోటి గెలిపించారు పల్నాడు జిల్లా ప్రజానీకం అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు చేసింది ఒక్కొక్కటి తవ్వాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వానికి. నేను ఈ ప్రభుత్వానికి కూడా, కూటమి ప్రభుత్వానికి కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుండి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే పిన్నెల్లి సోదరులు చేసిన దౌర్జన్యాలన్నిటినీ ఒక్కొక్కటి బయటకు తీయాలనే దాని మీద ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పనిసరిగా ఇక్కడ ఇటువంటి దోషుల్ని శిక్షించడం వల్ల మరి ప్రజానీకం కూడా హర్షిస్తారు. అదేవిధంగా భవిష్యత్తులో ప్రజాస్వామ్య విధానాల్లో ముందుకు నడవడానికి అవకాశాలు ఉంటాయి అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఎవరైనా సరే భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వం, ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి భవిష్యత్తులో విలువలతోటి ముందుకెళ్తుంది అనే విశ్వాసం
ప్రజల్లోకి వచ్చింది, అభివృద్ధి జరుగుతుందనేది ప్రజల విశ్వసిస్తున్నారు. తప్పనిసరిగా సామాన్యునికి న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నారు. తప్పనిసరిగా ఇటువంటి గూండాయిజాన్ని మరి రూపుమాపుతారనే దాని మీద కూడా ఆలోచిస్తున్నాం. ఇంకోటి విషయం కూడా చెప్పాలి. నిన్న ఎలక్షన్స్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద మరి దౌర్జన్యాలు చేసి వాళ్ళ మీదే కేసులు పెట్టిన సంఘటనలు కూడా ఈరోజు కూడా ఉన్నాయి. ఈరోజు వరకు కూడా పల్నాడు జిల్లాలో జైల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు అంటే ఒకటి, నువ్వు ఆ రోజు మీ ఇన్ఫ్లుయెన్స్ తోటి కేసులు బుక్ చేయించారు మీకున్న అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ తోటి. ఈరోజు రేపు మీరు కూడా అనుభవిస్తారు. ఎప్పుడు న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, దానికి నిదర్శనం ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి మరి అధికారంలోకి రావటం అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. తప్పనిసరిగా నీ యొక్క ఆటలు ఇక చెల్లవు, అయిపోయింది. మీ పేజీ మీరు తోక ముడుచుకొని ఇంటికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా భవిష్యత్తులో కూడా మీ రాజకీయ చరిత్ర కూడా ఉండదు అనే దాని మీద కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి పల్నాడు జిల్లాలంటేనే గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి, అక్రమాలకి, దుర్మార్గాలకి అడ్డా మరి వైసీపీ ప్రభుత్వం, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. అదేవిధంగా మరి పల్నాడు గడ్డ మీద గుట్కా, గంజాయి, మద్యం మాఫియా ఇవన్నీ కూడా ఎవరు చేశారంటే మరి వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మినిస్టర్లు చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎప్పుడు కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కూడా ప్రయత్నం చేయలేదు. పల్నాడు జిల్లాలో 5 ఏళ్లుగా ఎంతోమందిని పొట్టను పెట్టుకున్నారు. మరి జల్లయ్యని కానీ పెదకోటని కానీ ఈ విధంగా ఎంతోమందిని పొట్టను పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పెదగార్లపాడులో అంకులను చంపడం జరిగింది. అదేవిధంగా పల్నాడు జిల్లాలో దాదాపు 300 మీద మరి హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. దాదాపు 3000 కుటుంబాలు పల్నాడు జిల్లాను దాటి ఎక్కడో వలస వెళ్ళి నిరాశ్రులుగా మిగిలిపోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చెప్తుంటే కళ్ళమ్మటి రక్తం రావాలి. ఇటువంటి దారుణాలు చేస్తున్న నర్సాపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి కానీ ఒకసారి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. మరి టీడీపీ నాయకులు ఎవరు వెళ్ళినా కానీ వారి మీద దాడులు చేయటం, కిరాయి గుండాలను అడ్డం పెట్టుకొని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని వారి పరిపాలన సాగించారు. అంటే ఈ విధంగా చేసినప్పుడు ప్రజల్లో ఎంత అలజడి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి అలజడి వల్ల మొన్న జరిగిన ఎలక్షన్స్లో మరి మాచర్లలో కూడా విపరీతమైన మెజారిటీ రావడం జరిగింది. అంటే ప్రజల మనోభావాలు ఎప్పుడు అర్థం చేసుకోవాలి. ఒక ఎమ్మెల్యే అంటే ఒక కిరాయి గూండా లాగానో దుర్మార్గుడిలాగానో ఉండడానికి వీల్లేదు. ప్రజల కోసం మనం ఉన్నాం, ప్రజలు మనల్ని గెలిపించారు, మంచి పరిపాలన చేయాలని ఆలోచన చేయాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా మరి రెండతిందల మండలం పాల్వాయ గేట్లో ఈవీఎం పగలగొట్టడం జరిగింది. అక్కడున్న మరి ఏజెంటు శిరోమణి గారి మీద దాడి చేయడం జరిగింది. అదేవిధంగా కారంపూడి వచ్చి సిఐ నారాయణ స్వామి మీద కూడా దాడి చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నోసార్లు మనం పల్నాడు జిల్లా వెళ్ళినప్పుడు మాచర్ల తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకుంటారు. అందుకనే మీకు సరైన శిక్ష వేయటం జరిగింది. మీరైతే ఎన్ని దాడులు చేశారో చట్టం దాని పని చేసుకుపోతుంది. న్యాయం తాత్కాలికంగా దెబ్బతినొచ్చు కానీ ధర్మం ఎప్పుడు గెలుస్తుంది. అదేవిధంగా ఇవాళ పిన్నెల రామకృష్ణారెడ్డిని మరి అరెస్ట్ చేయడం జరిగింది. ఇటువంటి చర్యలు రాబోయే కాలంలో ఏ నాయకుడు కూడా చేయడానికి వీల్లేదు. తగిన చర్యలు చట్టం తీసుకుంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి తప్పులు చేశారో, ఎటువంటి అవినీతి అక్రమాలు దుర్మార్గాలకి మరి ఆయన నాయకత్వం వహించారో ఇవాళ అనుభవిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నీతి, నిజాయితీ, కృషి, పట్టుదల, ఓర్పున్న మనిషి కాబట్టి ఇవాళ 164 సీట్లతో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా ఎవరైతే 150 సీట్లతోటి విర్రవీగి ఇవాళ ఎగిరి కింద పడ్డారో వాళ్లే మనకు గుణపాఠం. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరం కూడా నీతి, నిజాయితీతో ఉండి ప్రజలకు అండగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మనం అందరం కూడా కృషి చేయాలి. అదేవిధంగా ఎవరైతే అవినీతి పరులు, దుర్మార్గాలు ఉన్నారో వారందరి మీద కూడా చట్టం దాని పని చేసుకుపోతుంది. కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మనం అందరం కూడా ముక్త కంఠంతో ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.
ఈరోజు కోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ ఎమ్మెల్యే జైలుకు పోయాడు. గత 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దోపిడీకి ఉపయోగించుకున్నారు, దుర్మార్గాలు చేశారు. అనేక మంది తెలుగుదేశం కార్యకర్తల్ని చంద్రయ్యని జల్లయ్యని పొట్టన పెట్టుకొని వాళ్ళని చంపింది కాక మళ్ళీ చంపిన వాళ్ళ కేసులో వాళ్ళ బంధువులను కూడా ఇరికించి అనేక పాపాలు చేశారు. భూములు కబ్జాలు చేశారు, ప్రజల ఆస్తులు కబ్జాలు చేశారు, అలాగే లిక్కర్ మాఫియా చేశారు. చెయ్యని నేరాలు లేవు. నేరాలు ఘోరాలు దోపిడీలు చేసినటువంటి పల్నాడు బ్రదర్స్ని నరరూప రాక్షసులుగా ఈరోజు పల్నాడు ప్రజలందరూ ఇలాంటి వారిని దేశద్రోహం కింద వీళ్ళని తరిమేయాలని చెప్పేసి ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. చేసిన పాపాలు వెంటబడ్డాయి కాబట్టే ఈరోజు ప్రజలు చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారు. ఈరోజు గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుల చేత చట్టాన్ని తుంగలో దొక్కించి అనేక తప్పులు చేయించారు. ఈవీఎంలు ధ్వంసం చేసి అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకుల మీద దాడులు చేసి అవి కొన్ని బూతులు ఆక్రమించుకొని కూడా విధ్వంసాలు సృష్టించారు. విధ్వంసాలు చేసి దోపిడీలు చేసి ప్రజల్ని హింసించినటువంటి ఈ దుర్మార్గులకి ప్రజాకోర్టులో శిక్ష పడింది. నేడు చట్టంలో వీరు చేసినటువంటి నేరాలన్నీ వెలికితీసి వీరిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నరరూప రాక్షసులు ప్రజల మధ్య కాదు ఉండాల్సింది, జైళ్ళల్లో ఉండాలి. అలాగే ఆనాడు వీళ్ళకి సహకరించినటువంటి అధికారులు, చట్టాన్ని తుంగలో దొక్కినటువంటి అధికారుల్ని దీన్ని సమగ్రంగా దర్యాప్తు చేసి తప్పు చేసినటువంటి అధికారుల్ని, చట్టాన్ని తుంగలో దొక్కినటువంటి పోలీస్ అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతాం. ఎవరైతే అధికారులు తప్పు చేశారో, చట్టాన్ని తుంగలో దొక్కారో అలాంటి వారి మీద కూడా కఠినంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఈరోజు ఇలాంటి 5 సంవత్సరాలు దోపిడీ చేసినటువంటి ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి నేరాలు పాల్పడకుండా ప్రజలకి ఒక సందేశం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళకి గుణపాఠాలు నేర్చుకున్నప్పుడే భావితరాలకి ఇలాంటి దుర్మార్గాలు చేయకుండా ఉంటారు. శిశుపాలుడు 100 తప్పులు చేసిన తర్వాత ఏ విధంగా అయితే శిక్ష పడిందో ఈరోజు 1000 తప్పులు చేసినటువంటి మాచర్ల పిన్నెల్లి బ్రదర్స్కి శిక్ష తప్పదు. ఈరోజు మాచర్ల ఎమ్మెల్యేతో పాటు అనేక అరాచకాలు చేసినటువంటి ఆయన తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.